సో రామరెడ్డి గారు, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరటము లేకపోతే ఆ పార్టీని విలీనం చేయటము అనే దాని మీద రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాటన్నిటిని తీర్చాల్సిన బాధ్యత కూడా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల గారు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతున్నారు ఏంటి అనే దాంతో పాటు ఇప్పటి వరకు మనకి మధుబాబు గారు చెప్పింది, రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఇన్ కేసు ఆవిడ వస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తాను అని తెలంగాణలో ఏదైతే చెప్పారో అది ఆంధ్రప్రదేశ్లో చెప్పడానికి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా ఆయన రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ కొత్తగా నేను రాజన్న రాజ్యం తీసుకొస్తాను అని చెప్పడానికి లేదు అనేది ఒక వర్షన్ అయితే, ఇంకొకటి ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీని, అంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీని షర్మిల గారు రకరకాలుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టింది, కేసులు పెట్టింది అని చెప్పిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆవిడ విలీనం కావటం అనే విషయము ఒకటి చర్చకు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అట్లే 31 స్థానాలు తెలంగాణలో గెలవటం మీద మాది ముఖ్య పాత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా మా వంతు పాత్ర ఉంది అని చెప్పిన ఆవిడ రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారంలో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఆవిడ కనిపించలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ వదిలి నేను ఆంధ్రప్రదేశ్కి వస్తున్నా, అక్కడ పిసిసి ప్రెసిడెంట్ తీసుకుంటున్నా అని చెప్పి షర్మిల గారు ఎక్కడ చెప్పలేదు, ఆ దిశగా కూడా ఆలోచన చేయట్లేదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది మీరు ఇక్కడికి రావాలి, పిసిసి ప్రెసిడెంట్ తీసుకోవాలని చెప్పి నాయకులు ఒక పక్క కోరుతుంటే, ఏఐసిసిలో ఉన్న పెద్దలు కూడా ఆ అవకాశాన్ని కల్పించాలి, మీరు తీసుకోండి అని చెప్పి కోరుతా ఉన్నారు. ఆ అభిప్రాయాన్ని పరిశీలన ఉంది తప్పితే, ఇక్కడ ఇంకా తెలంగాణ వదిలేసాము, ఆంధ్రప్రదేశ్ మీదకి వెళ్తున్నాము, అక్కడే రాజకీయం చేస్తామని చెప్పేసి మేము ఇప్పటికి ఎక్కడ కూడా చర్చలో చెప్పలేదు, మా మనసులో షర్మిల గారు కూడా అనుకోవడం లేదు. కాకపోతే రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా మరి ముందుకు పెడుతుంది, ముందుకు తీసుకెళ్తుంది, షర్మిల గారి సేవలు ఏ రకంగా, అంటే పిసిసి ప్రెసిడెంట్ ఇస్తేనే బాగుంటుంది, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే ఆస్కారం కూడా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తే కనుక అప్పుడు మేము ఆలోచన చేస్తాం తప్పితే, ఇప్పటి వరకు మాత్రం మేము ఓన్లీ ప్రచారానికి సంబంధించిన స్టార్ క్యాంపెయినర్ ఇస్తారు, రాజ్యసభ ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఇది వాస్తవం. కాబట్టి ఈ చర్చ అనేది రేపు మనం జాయిన్ అయిన తర్వాత వాళ్ళు పిసిసి ప్రెసిడెంటే కనుక అప్పచెప్పినట్లయితే అప్పుడు ఏ రకంగా ముందుకెళ్లాలనే దాని గురించి మేము ఆలోచన చేస్తాం. మేము రేపటి మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గురించి, మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి దాని గురించి మేము అంత దూరం కూడా వాస్తవానికి ఆలోచన చేయలే. ఎందుకు అనంటే, మీరు అన్నట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడంలో, పార్టీ నిలబడడంలో, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మరి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టింది, అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో ప్రధాన పాత్ర షర్మిల గారు ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు, మన అందరికీ కూడా తెలిసిన విషయమే. రేపు రానున్న రోజుల్లో షర్మిలమ్మ గారిని ఖచ్చితంగా ఆదరించడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మాకు కూడా తెలుస్తుంది. కానీ అవకాశాలు ఏ రకంగా ఉంటాయి, రేపు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏం చెప్తారని చెప్పేసి మేము ఎదురు చూస్తా ఉన్నాం. రైట్, తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. 31 స్థానాల్లో కీలక పాత్ర పోషించామని చెప్పిన ఆడ ఎందుకు కనిపించలేదు తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత? ఇక్కడ ఒక చిన్న వ్యూహం కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రచించడం మనం చూస్తాం. ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ మళ్ళీ షర్మిలమ్మ గారిని ఈ ప్రచార కార్యక్రమాల్లో తిప్పినట్లయితే ఆంధ్ర అనే యాంగిల్ తీసుకొస్తాడు. గతంలో 2018 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో కూడా మరి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఆంధ్ర నాయకుల పెత్తనం అని చెప్పేసి ఒక స్లోగన్ కేసీఆర్ కి ఈజీగా తీసుకొని మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. కాబట్టి ఆ అవకాశం కూడా ఎందుకు కేసీఆర్ కి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం. షర్మిలమ్మ గారు ఒక్కరు మాత్రమే ప్రచారంలో పాల్గొనలేదు, కానీ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలకు సంబంధించిన మాలాంటి ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరం కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేశాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్ల కంటే ఎక్కువ కూడా మేము శ్రమించాం, మా కండువలు వేసుకున్నాం, కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకొని మేము ఎక్కడికక్కడ ప్రచారం చేశాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, షర్మిలమ్మ గారిని ఇంకా కూడా ఆంధ్ర యాంగిల్ చూపించి అటువంటి రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు కేసీఆర్ కష్టం ఎందుకు ఇవ్వాలి, మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది, కేసీఆర్ యొక్క వ్యతిరేక ఓటు మళ్ళీ చీలిపోతుంది కాబట్టి అటువంటి జరగకూడదు అనే ఉద్దేశమే ఒక లైన్ మీద ఉన్నాం కదా అని చెప్పేసి ఒక్క ఆలోచనతో తప్పితే ఇంకోటి కాదు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం రోజు షర్మిలమ్మ గారు ఇక్కడ లేరు, యుఎస్ లో ఉన్నారు. అంతే తప్పితే రేవంత్ రెడ్డి గారికి లేదా షర్మిలమ్మ గారికి మధ్యలో గ్యాప్ ఎటువంటిది లేదు. మీరు చూస్తారు, రేపు జాయిన్ అయిన తర్వాత కూడా కలిసి ప్రయాణం చేస్తాం. మేము అదే విధంగా ఇక్కడ లోక్సభ ఖమ్మం నుంచి కానీ లేకపోతే నల్గొండ నుంచి కానీ లోక్సభ నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా
నిన్న మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యవర్గంలో మా కొంతమంది నాయకులు అడగడంతో షర్మిలమ్మ గారు కూడా తప్పకుండా పరిశీలిద్దాం, ఈ అంశాన్ని కూడా ఏఐసిసి పెద్దలతో డిస్కస్ చేద్దాం కూడా అన్నారు. అంటే ఇప్పటికీ మేము ఆంధ్రకి పిసిసి పోవాలా తీసుకోవాలనే ఆలోచన లేదు. తెలంగాణలో కూడా మేము ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా కలిసి పనిచేయడానికి మాకు ఎటువంటి ఆబ్జెక్షన్స్ లేవు, వాళ్ళకు కూడా ఉన్నాయని మేము అనుకోవట్లేదు. రేపు జాయిన్ అయిన తర్వాత కలిసి కట్టుకునే పనిచేస్తాం. రైట్. సో మధుబాబు గారు, ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పార్టీకి రాజీనామా చేశారు. తన రాజకీయ భవిష్యత్తు ఇక మీదట షర్మిల గారితో కలిసి నడుస్తాను అని ఆయన ప్రకటించేశారు. దాంతోపాటు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. రాబోయే ఎలక్షన్స్లో లేకపోతే రాబోయే రోజుల్లో చాలా కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి, అందులో భాగంగా కుటుంబాలను చీల్చే ప్రయత్నం కూడా జరుగుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని వెనక అర్థం ఏంటి? అంటే ఇప్పుడు మేడం గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎలక్షన్స్ ముందు జరుగుతాయో సహజంగా